హలో గైస్, నేను మీ ఆర్కే. వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్. ఇంకేంది ముచ్చట్లు? ఎస్ఎస్సి జీడీ ముచ్చట్లు. ఓకే, ఎస్ఎస్సి జీడీకి నువ్వు ప్రిపరేషన్ అవుతున్నావు సరే. ఇంకేంది, నిన్న నైట్ మొత్తం కీ వచ్చేసింది. జూన్ 15 నైట్ మీకు కీ వచ్చేసింది. ఎవరైనా చూసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా చూసుకోండి. ఇప్పుడు కొద్దిగా సర్వర్ బిజీ, అంటే ఇక అందరూ చూసుకుంటుంటారు కాబట్టి సైట్ జర ఓపెన్ అవుతలేదు. జర వెయిటింగ్ చేసి చూసుకోండి. ఒకవేళ మీరు కీలో క్వాలిఫై అయినట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ తర్వాత వీళ్ళందరూ ఎవరైతే ప్రిపరేషన్ అవుతున్నారో మీకు ఎన్ని మార్క్స్ వస్తే మేము క్వాలిఫై అవుతాం అనేది మీకు నాలెడ్జ్ ఉంది. మీరు ఒకవేళ ఎగ్జామ్కు ప్రిపరేషన్ అయ్యేటప్పుడు ఎగ్జామ్ కూడా బబ్లింగ్ చేసేటప్పుడు కూడా మీరు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది మీకు కొద్దిగా ఐడియా ఉంటుంది. కొద్దిగా మినిమం నాలెడ్జ్, చదువుకున్న ప్రతి ఒక్కరికి మినిమం నాలెడ్జ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఎస్ఎస్సి జీడీ కీ వచ్చింది కాబట్టి మీరు చూసుకున్నారు కాబట్టి మార్క్స్ని బట్టి ఇంకా మీకు మినిమం ఒక 65-70 మార్క్స్ వస్తే మాత్రం 100% మీరు ప్రిపరేషన్ కావచ్చు. 60 నుంచి ఆల్మోస్ట్ కూడా ప్రిపేర్ కావచ్చు. కొన్నిసార్లు కట్ ఆఫ్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంది. కాబట్టి మీరు ఎవ్వరూ లేజీ వదిలిపెట్టద్దు. 60 మార్కులు వచ్చినా కానీ ఒకవేళ కట్ ఆఫ్లో మీకు 60 మార్కులు వచ్చినా కానీ 200% మీరు ప్రిపరేషన్ ఆపొద్దు. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. 5 కిలోమీటర్స్ రన్నింగ్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. అంతే, ఇంకా ఇంతకంటే మించింది ఇంకేం చెప్పలేము. ఒకవేళ మీరు ఇక క్యూ వచ్చింది కదా, రిజల్ట్ వచ్చేంత వరకు వెయిటింగ్ చేసి తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత చూసుకొని మళ్ళీ ఏడుకోవాలని ఆలోచన చేసుకొని సెటప్ చేసుకునే లోపు ఒక టైం వస్తుంది. దాని తర్వాత ఈవెంట్స్ తొందరగా వచ్చిందంటే మీరు ఆగమవుతారు. ఆగమయ్యే కంటే ముందే ఇప్పటి నుంచే ప్రిపేర్ కాండి. మా అంటే ఏంది, హాస్టల్ ఫీజు ఉంటుంది, సో ప్రిపరేషన్ ఫీజు ఉంటుంది, అవన్నీ అవుతుండొచ్చు. ఒకవేళ ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకునేటోళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మీకు షెడ్యూల్ కూడా పెట్టేసిన అది ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇక కాదు, కొంతమంది 28 నిమిషాలు 30 నిమిషాలు వస్తే మాత్రం ఖచ్చితంగా ఒక కోచ్ని విజిట్ కాదు. ఒకవేళ మీరు విజిట్ కావాలి అంటే ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్ది కింద ఒకటి నేను మన టీంది ఒకటి నేను కింద ఇస్తాను. తెలుగు బిజినెస్ అడ్డా బిగ్ లెటర్స్తో ఉంటుంది, కింద ఇన్స్టా ఐడి ఇస్తాను, దాంట్లో మీరు మెసేజ్ చేయండి. ఓకే, టైం మాత్రం వేస్ట్ చేయకండి. మీరు తెలుగు బిజినెస్ అడ్డాలో మీరు మెసేజ్ చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే నిన్న నైట్ కీ వచ్చింది, మన దగ్గరికి రావాలి, ప్రిపరేషన్ కావాలి అంటే మాత్రం తెలుగు బిజినెస్ అడ్డా అనే ఇన్స్టా ఐడిలో మీరు మెసేజ్ చేయండి. ఎక్కడి నుంచి ఏంటి అనేది మన టీం చూస్తుంది ఖచ్చితంగా. మీకు ఏంది అనేది హాస్టల్ ఫెసిలిటీ అయితే మన దగ్గర లేదు, హాస్టల్స్ వస్తున్నాయి, జాయిన్ కావచ్చు. దాని గురించి నేను మొత్తం మీకు చెప్పేస్తా. టైం వేస్ట్ చేయకండి. ఒకవేళ మీరు ప్రిపరేషన్ అవుతున్నారు, ఒకవేళ 24 నిమిషాలు క్వాలిఫైడ్ టైమింగ్, 24 కాకుండా ఒకవేళ 22 నిమిషాలు చేసేది, మధ్యలో సడన్లీ ఇంకొక 5 రోజుల ముందు నీ పెయిన్ రావడం, మోకాలు నొప్పి రావడం, తర్వాత యాంకిల్ పెయిన్ రావడం, తర్వాత షిన్ బోన్ పెయిన్స్ రావడం, ఇవన్నీ కొన్ని ఛాన్సెస్ ఉంటుంది. ముందు నుంచి ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల నీ బాడీ ఫిట్నెస్ చేసుకోవడం, బిల్డ్ చేసుకోవడం చాలా మంచిగా ఉంటుంది. సో నువ్వు 22 నిమిషాలకే పరిమితం అనేది అసలు నథింగ్. 24 నిమిషాలు 22 నిమిషాలు కాకుండా కొద్దిగా 20 డెడ్ అంటే ఒక 19 నిమిషాలు చేస్తే చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే నీకే యూజ్, మెరిట్ లేకపోయినా కానీ ప్రాబ్లం ఏం లేదు. ముందులే 23 నిమిషాలు చేస్తా అనుకుంటావు, కానీ కాదు. ఆడ సిచ్యువేషన్ మారిందనుకో, ట్రాక్ వాతావరణం చేంజ్ అయిందనుకో, టైమింగ్స్ కూడా చేంజ్ అవుతాయి. ట్రాక్ కొద్దిగా మనం ప్రాక్టీస్ చేసేది మ్యాక్సిమం ఫ్లాట్ ఉంటుంది. ఆడ ఫ్లాట్ పెట్టవచ్చు, ఫ్లాట్ పెట్టకపోవచ్చు. ఖచ్చితంగా అయితే గ్రౌండ్ అని చెప్పలేము. మ్యాక్సిమం మెయిన్ రోడ్లో పెడతారు కాబట్టి మెయిన్ రోడ్ మీద, తర్వాత కొన్ని సందర్భాలు గ్రౌండ్లో పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఇక మెయిన్ రోడ్ల మీద పెట్టిరంటే మాత్రం కొద్దిగా హిల్లు, తర్వాత గుంతలు, మెట్టలు ఉన్నాయంటే ప్రాబ్లం అవుతుంది. నువ్వు ఒకవేళ ఖచ్చితంగా ఒక 23 నిమిషాలు 24 నిమిషాలు ఒకవేళ టైమింగ్ చేసినావు అనుకో, ఆ టైంలో గుంతలు, మెట్టలు నీకు సెట్ కాకపోయిందంటే, వాతావరణం అనుకూలించకపోతే 5 సెకండ్లతో కూడా డిస్క్వాలిఫై అవుతావు. అదొకటి గుర్తుపెట్టుకో. రెండోది ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే, ఒక 20 నిమిషాలు చేసినావు అనుకో, గుంతలు, మెట్టలు వచ్చినా కానీ 22 నిమిషాలు చేస్తావు. ఒకవేళ 22 నిమిషాలు చేసేసినావు అనుకో, గుంతలు, మెట్టలు అవి వచ్చి హిల్ వచ్చింది నాకు, ఇట్లా హైట్ ఉంటుంది, దీన్ని హిల్ అంటారు. హిల్ వచ్చింది నాకు, ఒకవేళ అది కొట్టలేక చేయలేక సావలేక నువ్వు ఏం చేస్తావు, 24.10 24.15 అట్లా వచ్చిందంటే జీవితంలో అసలు మైండ్ దొబ్బుతుంది. ఆడ డిస్క్వాలిఫై అయితే మైండ్ దొబ్బుతుంది. 26 నిమిషాలు డిస్క్వాలిఫై అయినామంటే ఏముందులే లాంగ్ టైమింగ్ అనుకోవచ్చు. కానీ 24:10 24:05 సెకండ్లు కనుక అయ్యిందంటే మాత్రం బుర్ర దొబ్బుతుంది. అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్పేది ఏంటంటే 100కి 200% మీరు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయండి. టైం వేస్ట్ చేయకండి. ఓకే, టైం వేస్ట్ మాత్రం చేయకండి. ఓకే, టైం వేస్ట్ 200% నేను చెప్తున్నా. టైం వేస్ట్ చేసిరంటే మీరు ఆగమవుతారు. అదొకటి గుర్తుపెడుతున్నా. కాకండి. మంచి ఇన్ని రోజుల నుంచి ప్రిపరేషన్ అయ్యారు. 1 ఇయర్ నుంచి వెయిటింగ్ చేసారు. ఎగ్జామ్ మొన్న రాసారు, లాస్ట్ మంత్ మీరు ఎగ్జామ్ రాసారు. 1 ఇయర్ నుంచి వెయిటింగ్ చేసారు కాబట్టి ఇదంతా 1 ఇయర్ ప్రాసెస్ అయింది కాబట్టి దాదాపు ఎప్పటి నుంచి ఇప్పటి వరకు వేస్ట్ ఎందుకంటే వెయిటింగ్ చేసారు కాబట్టి మీరు ఈ ఈవెంట్లో క్వాలిఫై అయితే మాత్రం టైం అంతా వేస్ట్ అయిపోతుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. మన ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే, మీకు ఇంకా ఇంపార్టెంట్ మన ఛానల్ నుంచి వస్తాయి ఖచ్చితంగా. సో సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ అందరికీ. అందరూ క్వాలిఫై కావాలని నేను కోరుకుంటున్నా. అందరికీ జై జవాన్, జై కిసాన్.